నెల్లూరులో ప్రియురాలి ఇంటికి వెళ్లిన తరుణ్ తేజ్కి ఏమైంది? ఆమెతో సహజీవనం చేస్తున్న అతడు తెగింపు నిర్ణయం తీసుకున్నాడా? లవర్ మోసం చేస్తుందని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా? అసలేం జరిగింది? వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను కూల్చేస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం భర్తో భార్యో వేస్తున్న తప్పటడుగులు వారి కాపురాలను చీకటిమయం చేస్తున్నాయి. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని మరిచి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ ఊబిలో చిక్కుకుని తమ ప్రాణాలనే బలిపెడుతున్నారు. నెల్లూరు విఆర్సీ సెంటర్లో తరుణ్ తేజ అనే యువకుడి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది. ప్రియురాలి ఇంట్లో అతడు ఉరికి వేలాడుతున్న స్థితిలో విగతజీవిగా కనిపించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా? ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా మారింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావెల్ల గ్రామానికి చెందిన తరుణ్ తేజ 9 ఏళ్ల క్రితం ప్రవళికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 సంతానం. అయితే కొన్నాళ్లు బుద్ధిగా కాపురం చేసిన భర్త మరొక యువతి మోజులో పడ్డాడు. అదే గ్రామానికి చెందిన ఏళ్లు మాధవి అనే యువతి గ్రీన్ ట్రెండ్స్ సెలూన్లో పనిచేస్తూ ఉండగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కొన్నాళ్లకు వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ప్రేమ మైకల్లో మునిగిపోయిన ఇద్దరు నెల్లూరు విఆర్సీ సెంటర్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. ఆలస్యంగా భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భార్య ఏకాంతంగా ఉన్న టైంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దాంతో తరుణ్ తల్లిదండ్రులు కొడుకుతో పాటు మాధవిని గట్టిగా మందలించారు. ఇకపై బుద్ధిగా భార్యతో కాపురం చేసుకోవాలని హెచ్చరించారు. కానీ తరుణ్ తీరు మాత్రం మారలేదు. మాధవి ఇంటికెళ్లి ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. కొన్ని రోజులుగా భర్త ఇంటికి రావడం లేదని, మాధవితో సహజీవనం చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోంది. కొన్ని రోజుల తర్వాత తరుణ్ ప్రియురాలి మాధవి ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తరుణ్ భార్య తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన భర్తను మాధవి హత్య చేసిందని ఆరోపించింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని అంటోంది. కోర్టు వాయిదా టైంలో మాధవి మంచిది కాదని భర్త తనతో చెప్పాడంది. ఆమెకు ఇతరులతో వివాహేతర సంబంధాలున్నాయని, వ్యభిచారం చేస్తూ లాడ్జిలో పట్టుబడిన సంగతి చెప్పాడంది. అప్పటినుంచి భార్య దగ్గరకు వెళ్తానని చెప్పినా చంపేస్తానని మాధవి తన భర్తను బెదిరించినట్లు చెప్పాడని వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది.